స్నేహితులారా, మీ అందరికీ యేసునామంలో వందనాలు. ఈరోజు మనం ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక మహా గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. వేల సంవత్సరాలుగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్న ఆ పవిత్ర గ్రంథం బైబిల్. అసలు దీని ప్రయాణం ఎలా మొదలైంది, దీని వెనుకున్న కథ ఏంటి, ఈ విశ్లేషణలో దాని మూలాల్లోకి వెళ్లి ప్రతి విషయాన్ని స్పష్టంగా చూద్దాం. ఈ మహాగ్రంథాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి కదా. అసలు దీన్ని రాసిందెవరు, ఇది ఎక్కడ ఏ భాషలో రూపుదిద్దుకుంది, ఈ రచన ఎప్పుడు మొదలైంది, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను ఈ ప్రయాణంలో మనం కలిసి తెలుసుకుందాం. సరే, ఇంక మొదలు పెడదామా? అన్నిటికన్నా ముందుగా మనం చాలా బేసిక్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అసలు బైబిల్ అంటే ఏమిటి, దాని అర్థమేంటి, దాని నిర్మాణం ఎలా ఉంటుంది? చూడండి, బైబిల్ అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియా అనే పదం నుండి వచ్చింది. దాని అర్థమేంటంటే పుస్తకాల సమాహారం. అంటే మనం అనుకున్నట్టు ఇది కేవలం ఒకే ఒక్క పుస్తకం కాదనమాట, ఇది ఎన్నో గ్రంథాల సమూహం. నిజానికి బైబిల్ అంటే 66 వేర్వేరు పుస్తకాలతో కూడిన ఒక పెద్ద గ్రంథాలయం లాంటిది. అవును, మీరు విన్నది నిజమే, ఒకే గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలనే మళ్ళీ 2 పెద్ద భాగాలుగా విభజించారు. మొదటిది పాత నిబంధన, ఇందులో 39 పుస్తకాలు ఉంటాయి. రెండవది కొత్త నిబంధన, ఇందులో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ విభజన బైబిల్ కథను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. అయితే ఇది కేవలం పుస్తకాల కలెక్షన్ మాత్రమే కాదు. 2 తిమోతికి 3:16-17లో చెప్పినట్టు ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగింది. అందుకే దీన్ని దేవుని వాక్యంగా విశ్వసిస్తారు.